చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. సంగమ వినండి, అబ్రాహాము చాలా ధైర్యపడుగు వేసేసాడు. దేవుడు పిలవగానే, దేవుడు పిలిచిన మాటకు లోబడిపోయి ఇక ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ధైర్యంగా అడుగు వేశాడు. తన దేశాన్ని విడిచిపెట్టేశాడు, తన బంధువులు విడిచిపెట్టేశాడు, తన తండ్రి ఇంటను కూడా విడిచిపెట్టేశాడు. వీటిని కాస్త విడదీసి మనం చూద్దాం. దేశాన్ని విడిచిపెట్టాడు. అప్పటికే ఆ దేశాలు బాగా స్థిరపడిన దేశాలు, బాగా మంచి పేరు సంపాదించిన దేశాలు, మంచి పునాదులు కలిగిన దేశాలు అని చెప్పచ్చు. ఒక ఇంటికి ఎలా అయితే పునాదులు వేస్తామో అలా బలమైన దేశాలు అవన్నీ కూడా, మంచి కట్టడాలు కలిగిన దేశాలు. కానీ వాటిని కూడా నిర్లక్ష్యం చేసి వదిలేసి బయటకు వచ్చేసాడు. దేవుడి పిలుపు ఒక వ్యక్తికి అధికమైనప్పుడు, దేవుని పిలుపు ఒక వ్యక్తికి ఈ లోకం కన్నా ఎక్కువైనప్పుడు, ఆ వ్యక్తి ఎవరు ఊహించలేని కార్యాల కొరకు ముందుకు అడుగులు వేస్తాడు. ఈరోజు సేవకుడు అయినా నీవు, సేవకురాలమైన నీవు, దేవుని పని కొరకు ఎన్నో విషయాలు విడిచిపెట్టిన వ్యక్తివేమో. నీ కుటుంబాన్ని, నీ ఊరిని, నీ గృహాన్ని అన్నింటి విడిచిపెట్టి దేవుని మీద ఆసక్తితో, దేవుని మీద ఆశతో ముందుకు అడుగులు వేసిన వ్యక్తివేమో. అయితే సేవకు వచ్చిన తర్వాత నీవు దేవునిలో సంతోషం చూస్తున్నావు, ఆనందం చూస్తున్నావు, ఎన్నో విషయాలు ఆనందపడుతున్నావు. అయితే కొన్నిసార్లు నిరాశ నిన్ను ముంచేస్తుందేమో, దిగులు నిన్ను ముంచేస్తుందేమో. నిజమేది, అబ్రహాం జీవితంలో కూడా అన్నిటినీ విడిచిపెట్టిన వాడైనప్పటికీ నిరాశ ముంచింది తనని. ఒక సమయంలో దేవునితో అంటాడు ఈ విధంగా, అయ్యా అన్నీ ఉంటే నాకేంటయ్యా, నాకు సంతానం లేదు కదా, ఎలియాజరే ఆస్తికర్త అవుతాడు కదా, ఎలియాజరే నా తర్వాత చూసుకుంటాడు కదా, నాకంటూ బిడ్డను నీవు ఇవ్వలేదు కదా. మీకు చెప్పిన ఒక మాట చూడండి, దేవుడు తుదకు బిడ్డనిచ్చాడు, దేవుడు తుదకు మంచి బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ ద్వారా దేవుడు చేయాల్సిన బలమైన కార్యాలు చేశాడు. ఇజ్రాయెల్గా మారింది. ఆ తర్వాత మనకు తెలిసి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశము, అందులో యేసుప్రభు రావడం, ఇవన్నీ కూడా దేవుని మాస్టర్ ప్లాన్. కానీ మీకు మాట చెప్తాను, మీరు కూడా అబ్రహాంని అడిగితే, అబ్రహాము నీకు ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు కదా, ఇస్సాకు నీ ముందున్నాడు కదా, ఇస్సాకు నీకు ఇష్టమా, దేవుడు నీకు ఇష్టమని అడిగితే మీకు చెప్పని అబ్రహాం ఏం చెప్తాడా? ఇస్సాకు కన్నా నాకు దేవుడు ఎక్కువ ప్రేమ, ఇస్సాకు కన్నా నాకు దేవుని పైన ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నానని చెప్పి ఒక విషయాన్ని చెబుతూ లేఖనాలు రాయబడింది. దేవుడు పరీక్షించినప్పుడు ఇస్సాకును బలివ్వడానికి కూడా సిద్ధపడిపోతాడు. దేవుని ప్రియ సంగమం, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ లోకంలో మనకి ఇవ్వబడిన అన్నిటికన్నా దేవుడు మనకి ఎక్కువ. ఎలాంటి జీవితము ఈ లోకంలో చింత లేని జీవితంగా మారిపోతుందంటే, ఎవరైతే దేవుని పైన దృష్టిస్తారో, హృదయం అంతా దేవునితో నింపుకుంటారో, వారు చింత పడకుండా జీవితంలో ముందుకు కొనసాగుతారు. ఈరోజు సేవకులు కానీ, సేవకురాలు కానీ ఎవరైనా ఈ మాట వింటుంటే ఉన్నదాంతో తృప్తి కలిగి ముందుకెళ్ళగలిగితే చాలు. 3 పూట్ల భోజనం దొరుకుతుందా, దేవుడు కావలసినవన్నీ ఇస్తున్నాడా, దాంతో ముందుకు వెళ్ళిపోతే సరిపోతుంది. ఎప్పుడైతే మనం అధికంగా ఆశిస్తామో చింత మన గృహంలోకి వచ్చేస్తుంది, భీతి మన హృదయంలోకి వచ్చేస్తుంది, మనం దిగులు పడిపోతాం. మనకి ఇవ్వబడిన రిలేషన్షిప్స్లో కూడా మనం ఆయన పైన ఆధారపడి ముందుకు వెళ్ళాలి. మనం సరిచేసేసుకొని మనం సరిచేయడం ప్రయత్నం చేసి ఒక శిల్పిలాగా చెక్కడానికి ప్రయత్నం చేస్తే మనం దొరికిపోతాం. కారణం, మనం శిల్పిలాగా చెక్కలేం, దేవుడు మాత్రమే మనుషుల్ని చెక్కగలడు. నిజం ఇది, మనుషులను మనం మార్చలేం. నీ కుటుంబంలో ఒకవేళ నీకు ఇబ్బంది ఉంటే, మీ కుటుంబంలో అలసట ఉంటే దేవునికి అప్పగించండి. దేవుడు చూసుకుంటాడు. 100% దేవుడు మార్చుకొని తీసుకొని వస్తాడు. కానీ చూడండి, దేశమును విడిచిపెట్టాడు, బంధువులు విడిచిపెట్టాడు, తండ్రి ఇంటను. నేను తండ్రి ఇంటి గురించి ఆలోచిస్తున్నాను. తండ్రి ఇల్లు విడిచిపెట్టమని చెప్పాడన్నప్పుడు
యాక్చువల్గా ఏం చెప్తున్నాడని, దేవుని మనసులో ఏముందని. తండ్రి కట్టుకునే ఇల్లు వదిలేసిరా, తండ్రి ఆస్తిని వదిలేసి వచ్చేసాయి. తండ్రి ఆస్తి అంతటిని తన అన్నదమ్ములకు ఇచ్చేసి వదిలేసి రావడం అంటే అది చాలా కష్టమైన పని. నేను ఆలోచిస్తున్నప్పుడు అంత కష్టమైన పని ఎలా చేయగలుగుతున్నాడు అన్నప్పుడు నా మనసుకు అనిపించింది, దేవుడు ఒక హృదయంలో తన మాటను నాటితే, ఒక మాట దేవుడు తన హృదయంలో పెడితే విశ్వాసం ఏం చేస్తుందంటే ఈ లోకపు విషయాలన్నింటినీ కూడా పక్కకు తోసేస్తుంది. దేవునిపై నమ్మకము ఈ లోకంలో అన్నిటినీ పక్కకు తోసి దేవుడిచ్చి విషయాల వైపు కళ్ళొస్తుంది. తుదకు ఏమేం చెప్పనా, దేశాన్ని విడిచిపెట్టాడు, దేశాలకు తండ్రిగా మారిపోయాడు. బంధువులు విడిచిపెట్టాడు, అనేక మంది బంధువులు. మీకు చెప్పనా, మీరు నేను కూడా అబ్రాహాము సంతానమే. మీ పేరు అబ్రాహాముకు తెలుసు, నా పేరు కూడా ఖచ్చితంగా అబ్రాహాముకు తెలుసు. ఎందుకంటే బిడ్డలం గనక దేవుడు ఖచ్చితంగా తెలియజేస్తాడు. పుడుతున్న వారిని కూడా చూపించి చెప్తాడు, ఇదిగో వీడు కూడా నీ సంతానమేనని. నిజమిది. తండ్రి ఇంటిని విడిచిపెడితే మీకు చెప్పనా, దేవుడు దేశం ఇచ్చి ఆ దేశం స్వాస్యముగా ఇచ్చేసాడు. ఆస్తి అన్మాంతంగా పెంచేశాడు. అనుభవించే రీతిలో అబ్రాహాము గొప్పగా అనుభవించాడు. కానీ అబ్రాహాము తుదకి ఏం చెప్పారో తెలుసా, నేను పునాదులు గల పట్టణం గురించి ఎదురు చూస్తున్నాను. ఈ లోకంలో మంచి కట్టడం కట్టుకోవాలి, బాగా బ్రతకాలి, ఈ ఆలోచన కన్నా పైన ఆయన పట్టణం గురించి నా ఆశ పెరుగుతుంది. నా కళ్ళు, నా ఆలోచన, నా హృదయం అంతా కూడా ఆ పట్టణం గురించి ఎదురు చూస్తుందని చెప్పి 10 మార్లు అబ్రాహాము అనుకున్నాడు. చూడండి, ఈ లోకంలో గొప్ప అప్పు చేసి ఒక ఇల్లు కట్టుకొని అప్పు చేసుకున్న అప్పు తీరుస్తూ జీవితకాలం బ్రతకడం కన్నా చిన్న ఇంట్లో అద్దెలో బ్రతుకుతూ దేవుని మీద ఆధారపడడం గొప్ప సంగతి. తుదకు మన ఇళ్ళన్నీ నాశనం అయిపోతాయి, తుదకు మన ప్రాణం పోతుంది, తుదకు మన జీవితం పరలోకి వెళ్ళిపోవాలి. ఈ భూమి మీద గొప్పదంటూ ఏం లేదు. మన బిడ్డల్ని ఎలా దేవుడు సాటిస్ఫై చేయాలో సాటిస్ఫై చేస్తాడు. మనకున్న దాంతో తృప్తి కలిగి మనం ఈ లోక పరంగా నడకుండా ప్రభు పరంగా నడిస్తే, చూడండి, కట్టని పురాలు మనకి ఇస్తానని చెప్పాడు, త్రవ్వని బావులు మనకి ఇస్తానని చెప్పాడు, నాటని ద్రాక్ష తోటలు మనకి ఇస్తానని చెప్పాడు, త్రవ్వని బావులు మనకి ఇస్తానని చెప్పాడు. చూడండి, దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. ది సేమ్ టైం దేవుడు చెప్తున్నాడు, ఉన్నదాంతో తృప్తి కలిగి ఉండని. ఎందుకంటే తృప్తి ఎప్పుడైతే మన ప్రారంభమవుతుందో మన దేవుని దగ్గర జాస్తిపడుతున్నాం, ఈ లోకం దగ్గర జాస్తిపడట్లేదు. అబ్రాహాము చూడండి ఎంత గొప్ప వ్యక్తి, అన్నిటినీ విడిచిపెట్టేశాడు. తండ్రి ఆస్తిని వదిలేసుకున్నాడు, బంధువుల దగ్గరని వదిలేసుకున్నాడు, బయలుదేరి వచ్చేశాడు. తుదకు దేశమునకు మొదటి వ్యక్తి అయిపోయాడు. నేను దేవుడు దీవించును గాక, నీ కుటుంబాన్ని దీవించును గాక, నిన్ను స్థిరపరచును గాక, నీవు ఆయన మాట చేత ఆదరించబడి ముందుకు వెళుదువు గాక. నువ్వు ఒంటరిగా ప్రారంభిస్తున్న నీ జీవితంలో అనేక మందికి నువ్వు తండ్రిగా నిలబడదువు గాక. నీ దగ్గరకు ప్రవాహం వల్ల జనాలు వచ్చుదురు గాక, నువ్వు నిలబడదువు గాక. దేవుని పైన దృష్టించిన ఏ వ్యక్తి మోసపోడు, సిగ్గుపరచబడడు, అవమానపరచబడడు. నీవు నూతన అభిషేకములోకి వెళుదువు గాక. నేను మాట్లాడుతుండగా గొప్ప దేవుని సన్నిధితో నేను నింపబడుతున్నాను. నాకు తెలుసు ఇది 100% బాణము వలె నీ హృదయంలోకి వస్తుందని. దేవుడు నీ కుటుంబం దీవించాలని ప్రార్థన చేస్తాను, మిమ్మల్ని దేవుడు బలపరచాలని ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు వారి జీవితంలో ఎట్టి ఇబ్బందులతో వెళ్తున్నారు నాకు తెలియదు, ఎలాంటి అలసటతో వెళ్తున్నారు నాకు తెలియదు, ఎలాంటి నిట్టూర్పు సమయాలు గుండా వెళ్తున్నా నాకు తెలియదు. అయితే ప్రత్యేకంగా ఈ ఉదయాన నీ బిడ్డలతో నువ్వు మాట్లాడావు, నీ బిడ్డలను బలపరిచావు. సేవకులైతే సేవకురాండ్లు అయితే వారితో మాట్లాడి వారిని బలపరిచావు.
ఈ లోకంలో ఎన్ని వదులుకున్నా, ఏమున్నా లేకపోయినా దేవునిలో సాటిస్ఫై అవ్వాలని, దేవునిలో సంపూర్తిగా సంతోషపడాలని మరొకసారి మా హృదయం రచించిన ఈ గొప్ప మాట బట్టి నీకు వందనాలు. సంతృప్తి, నీవున్నావన్న ఆనందము మాకు అధికం చేయమని అడుగుతున్నా. నీ బిడ్డలకు నెమ్మది ఇవ్వమని, నూతన తైలముతో నీ బిడ్డలు అభిషేకించమని, నూతన కార్యాలు నీ బిడ్డలు జరిగించమని యేసునామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నూతన కార్యాలు మీకు జరగాలని నేను కోరుతున్నాను. నూతన నెమ్మది మీరు పొందుకోవాలని కోరుతున్నాను. దేవుని మార్గాలు గొప్పవే, ఆ మార్గాలు కలిసి నడుద్దాం. God bless you. See you tomorrow.